నా పేరు రమాదేవి, డాక్టర్ బిఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల జడ్చర్ల. మీకు ఈరోజు శబ్దాలంకారాల గురించి వివరిస్తాను, వినండి అందరూ. శబ్దాలంకారాలు చెప్పుకునే ముందు అలంకారాల గురించి మీకు పరిచయం చేస్తాను. అలంకారాల్లో సౌందర్యం ప్రధానం. సౌందర్యంగా ఉంటేనే అది అలంకారం అంటారు. కావ్యాల్లో తప్పకుండా సౌందర్యం అనేటటువంటిది మనకు కనిపిస్తుంది. ఆకాశానికి నక్షత్రాలు, సముద్రానికి కెరటాలు, మొక్కకి పుష్పాలు, పసిపాపకు చిరునవ్వు ఎంత అందాన్ని కలిగిస్తాయో కావ్యానికి కూడా అలంకారాలు అంతే అందాన్ని చేకూరుస్తాయి. స్త్రీలకు అలంకరించినటువంటి సొమ్ములు ఎంతో అలంకారంగా ఉంటాయి. అందుకే కావ్యాలను కాంతా సంహితాలు అంటారు. ప్రపంచంలో ఏ వస్తువైనా కానీ అందంగా తయారు కావడానికి వ్యక్తి ప్రయత్నం ఎంతో ఉంటుంది. ఆ వ్యక్తి ప్రయత్నించందే అది అందంగా ఉండదు. కాబట్టి ఇక్కడ మరి కావ్యాలను కూడా కవులు ఎంతో సౌందర్యంగా అందంగా తీర్చిదిద్ది రాశారు. అలంకారాలు రెండు రకాలు. ఒకటి శబ్దాలంకారాలు, రెండు అర్థాలంకారాలు. ఈరోజు మీకు శబ్దాలంకారాల గురించి వివరిస్తాను. శబ్దం ప్రధానమైనటువంటిది శబ్దాలంకారాలు. ఇవి శబ్దాన్ని ఆశ్రయించుకొని ఉంటాయి. ఈ అలంకారాలు అంటే శబ్దమే ఈ యొక్క కావ్యంలో ఏదైనా ఒక కావ్యంలో కానీ ఏదైనా పద్యంలో కానీ అందులో శబ్దము ప్రధానంగా మనకు కనిపిస్తుందన్నమాట. అయితే ఇవి శబ్దము వలన కలుగుతాయి కాబట్టి వీటిని శబ్దాలంకారాలు అంటారు. ఈ శబ్దాలంకారాలు చమత్కారంగా ఉండి మనసును ఆకర్షించుటకు ఎంతో ఉపయోగపడతాయి. ఈ శబ్దాలంకారాలు మూడు రకాలు: అనుప్రాస అలంకారము, యమక అలంకారము, ముక్త పదగ్రస్తం. అనుప్రాస అలంకారం ఒక అక్షరం కానీ అక్షరముల సముదాయం కానీ పదం కానీ మళ్ళీ మళ్ళీ వచ్చినట్లయితే అది అనుప్రాస అలంకారం అంటారు. అనుప్రాస అలంకారాలు 4 రకాలు. 1 వృత్యనుప్రాస అలంకారము, 2 చేకానుప్రాస అలంకారము, 3 లాటానుప్రాస అలంకారము, 4 అంత్యానుప్రాస అలంకారం. వృత్యనుప్రాస అలంకారం హల్లులు పలుమార్లు ప్రయోగించే అలంకారము ఈ వృత్యనుప్రాస అలంకారము. 1 కానీ 2 కానీ 3 కానీ అంతకంటే ఎక్కువ హల్లులు మాటిమాటికి ప్రయోగించిన దాన్ని వృత్యనుప్రాస అలంకారము అంటారు. అయితే దీనికి ఇంకొక నిర్వచనం కూడా ఉంది. ఒకే అక్షరము మరల మరల వచ్చిన వృత్యనుప్రాస అలంకారం అని కూడా అంటారు. వృత్తి అనగా ఆవృత్తి అనగా మరల మరల వచ్చుట. ఆవృత్తి అంటే ఏంది? మరల మరల వస్తుందన్నమాట. ఉదాహరణకి, 1,00,000 భక్ష్యాలు భుజించడి లక్ష్మయ్యకు 1 భక్ష్యం భుజించడం 1 లక్షమా. ఇక్కడ గమనించండి, ఏ అక్షరం ఎక్కువగా ఆవృత్తి అయింది అంటే ఎక్కువసార్లు వచ్చింది. చూడండి, 1,00,000 భక్ష్యాలు భుజించడి లక్ష్మయ్యకు 1 భక్ష్యం భుజించడం 1 లక్షమా. క్ష అనే అక్షరము ఎక్కువగా ఆవృత్తి అయింది అంటే మరల మరల వచ్చింది. చూడండి, 1,00,000 అన్నప్పుడు క్ష వచ్చింది, భక్షాలు అన్నప్పుడు క్ష వచ్చింది, లక్ష్మయ్య అన్నప్పుడు క్ష. ఈ విధంగా క్ష అనే అక్షరం ఎక్కువసార్లు ఆవృత్తి అయ్యింది. వినడానికి కూడా వినసొంపుగా ఉంది కాబట్టి ఇది వృత్యనుప్రాస అలంకారానికి ఉదాహరణ. అక్కడగాక ఇక్కడగాక మరెక్కడ అని అంటారు. కొంతమంది ఎవరైనా మరి ఎక్కడుందమ్మా, అక్కడ లేదు ఇక్కడ లేదు అని అంటారు కదా. ఆ విధంగా ప్రయోగించేటటువంటి తీరులో అక్కడగాక ఇక్కడగాక మరెక్కడా అనండి. ఖ ఉంది ఇక్కడ. ఖ అనే అక్షరం ఎక్కువగా ఆవృత్తి అవుతుంది. ఏ అక్షరం వస్తుంది ఎక్కువగా? ఏ వర్ణం వస్తుంది? ఖ అనే అక్షరము మరల మరల వస్తుంది. అదేవిధంగా చిటపట చిటపట మెటికలు విరుచుచు చిటికలు వేయు బొటిమన వేళ. ఇక్కడ ఏ అక్షరం ఎక్కువగా ఆవృత్తి అవుతుంది? చిటపట. చిటపట మెటికలు టట అన్నట్టుగా అంటే శబ్దం ఎక్కువగా వినిపిస్తుంది. టా అనే అక్షరం ఎక్కువగా మనకు
వినిపిస్తుందన్నమాట. ఈ విధంగా ఈ అక్షరాలు మనకు వినడానికి శబ్దము చమత్కారము కలిగిస్తుంది. తర్వాత ఈ పద్యాన్ని చూడండి. ఈ పద్యము బమ్మెర పోతన గారు రచించారు. ఈ యొక్క పద్యంలో ఎక్కువగా ఏ అక్షరం వస్తుందో చూడండి. అడిగెదనని కడువడి జను అడిగిన తన మగుడ నుడువడని నడయుడగన్ వెడవెడ సిరిముడి తడబడ అడిగిడదు జడిమ అడిగిడు నెడలన్. ఈ పద్యం చదువుతుంటే డడ్డ అనే శబ్దం మనకు వినిపిస్తుంది అనమాట. అంటే డా అనే అక్షరము ఎక్కువగా ఆవృత్తి అవుతుంది. ఈ విధంగా శబ్దాలంకారాలను బమ్మెర పోతన ఎక్కువగా ప్రయోగించారు. ఇక్కడ చూడండి, మీకు సినిమా పాటల్లో కూడా అలంకారాలు గమనిస్తే మనకు తెలుస్తూ ఉంటాయి. సినిమా పాటలేంది ఎక్కడైనా ఇద్దరు వ్యక్తులు మాట్లాడడము, వ్యవసాయ క్షేత్రాల్లో కానీ లేదంటే ఇంకా ఎక్కడైనా కానీ పండుగల్లో కానీ చాలామంది ఇలాంటివి ప్రయోగిస్తూ ఉంటారు. మీరు గమనించండి, ఇక్కడ సినిమా పాటలో గల్లు 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 మంటూ మెరుపల్లే తుల్లు జల్లు జల్లు జల్లున పొంగు నింగి ఒళ్ళు. ఈ పాటలో మీకు ఏ అక్షరం ఎక్కువగా కనిపిస్తుంది? లా. లు 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 అని వస్తుంది ఎక్కువగా. ఈ లు అనే అక్షరం ఎక్కువగా ఆవృత్తి అవుతుంది. ఈ విధంగా ఒకే అక్షరం కానీ రెండు అక్షరాలు కానీ రెండు అక్షరాల సముదాయం కానీ మీకు ఆవృత్తి అవుతే దాన్ని వృత్యనుప్రాస అలంకారం అంటారు. మీరు ఎక్కడైనా మాట్లాడుతున్నప్పుడు కానీ ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు సినిమాల్లో కానీ గమనిస్తూ ఉండండి. మనకు బయట వ్యవహారంలో కూడా ఇలాంటి అలంకారాలు ఎన్నో కూడా కనిపిస్తూ ఉంటాయి గమనిస్తూ. తర్వాత అనుప్రాస అలంకారంలో రెండవ అలంకారం చేకానుప్రాస అలంకారం. అయితే ఈ చేకానుప్రాస అలంకారంలో హల్లుల జంట, అవ్యవధానము, అర్ధభేదం మనకు కనిపిస్తాయి. అంటే 2 హల్లుల జంట, 3 హల్లుల జంట కనిపిస్తుంది. తర్వాత అవ్యవధానం అంటే వ్యవధానం లేకుండా, విరామం లేకుండా, అర్ధభేదం ముఖ్యంగా అర్ధభేదం ఉంటుంది చేకానుప్రాసంలో. ఈ మూడింటిని గమనించండి. దీని నిర్వచనం ఏంటంటే అర్ధభేదంతో కూడుకున్న హల్లుల జంట అవ్యవధానంగా ప్రయోగించిన అలంకారం చేకానుప్రాస అలంకారం అంటారు. అంటే 2 అక్షరములు వ్యవధానం లేకుండా ప్రయోగించబడడం అన్నమాట. దాన్ని చేకానుప్రాసం అంటారు. ఉదాహరణకి నిప్పులో పడిన కాలు కాలుతుంది. ఇక్కడ కాలు కాలు అని 2 వెంటనే వచ్చాయి చూడండి. నిప్పులో పడిన కాలు కాలుతుంది, నిప్పులో పడిన కాలు కాలుతుంది అనేది మీరు గమనించండి. కాలు కాలు అని వెంటనే వచ్చింది. కానీ కాలు మొదటి కాలుకి శబ్దం అర్థం వేరు, రెండవ కాలు శబ్దానికి అర్థం వేరు. నిప్పులో పడినటువంటి కాలు, కాలు అంటే మన యొక్క పాదం అన్నమాట. కాలుతుంది అంటే ఆ వేడికి కాలిపోతుంది. కాబట్టి ఇక్కడ 2 పదాలు ఒకే విధంగా ఉన్న అవి అర్థంలో భేదం ఉంది. తర్వాత వ్యవధానం లేకుండా వచ్చాయి, వెంటనే వచ్చాయి. 2 హల్లుల జంట అన్నమాట ఇది. ఈ విధంగా మనకు చేకానుప్రాసంలో కనిపిస్తాయి. తర్వాత చూడండి, నీటిలో పడిన తేలు తేలుతుంది. తేలు మనం తేలు చూసే ఉంటాం ఎక్కడైనా ఎప్పుడైనా. నీటిలో పడినప్పుడు ఆ తేలు ఎట్లుంటుంది? తేలిపోతుంది, మునగదనమాట. అది పైకి రావడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి ఆ తేలు ఎప్పుడు తేలుతూ ఉంటుందన్నమాట. తేలు తేలు 2 వెంటనే వచ్చాయి. 2 అక్షరాల సముదాయము వెంటనే వచ్చింది, అవ్యవధానంగా వచ్చింది కాబట్టి దీన్ని ఇది చేకానుప్రాస అలంకారం. ఇందులో అర్ధభేదం ఉంది. మొదటి తేలు అంటేనేమో అదొక జీవి, రెండవ తేలుతుంది అనే దాంట్లో అది పైకి ఈ విధంగా తేలుతుంది అని అర్థం అన్నమాట. తర్వాత తమ్ముడికి చెప్పులు జాగ్రత్త అని ఇక్కడ గమనించారా? చెప్పు అని 2 వెంటనే వచ్చాయి. కానీ మొదటి చెప్పుకి రెండవ చెప్పుకి అర్ధభేదం ఉంది. తమ్ముడికి చెప్పంటే అతనికి అర్థమయ్యేటట్లు వినిపించు, చెప్పులు జాగ్రత్త అని, చెప్పులు తెగిపోతాయేమో అని జాగ్రత్త అని చెప్పు అనే సందర్భంలో ఇలాంటివి మనము ప్రయోగిస్తూ ఉంటాం.
సుందర దరహాసం ఓ రాజా నీది శుభంకర కరము. సుందరం అంటే సుందరమైనది, దరహాసం అంటే నవ్వులో అదొక రకం అన్నమాట. చిరునవ్వు, దరహాసం అని అంటారు కదా, ఆ విధంగా. ఓ రాజా నీది శుభంకర కరము, నీ యొక్క చెయ్యి చాలా శుభమైనటువంటిది అని చెప్పే సందర్భంలో ఈ చేకానుప్రాస అలంకారంలో మనం ఇలాంటి ఉదాహరణలు ఎన్నో చెప్పుకోవచ్చు. ఇంకా కందర్ప దర్ప సుందర దరహాస రుచులు. కందర్ప, దర్ప అని 2 రకాలైనటువంటి అర్థాలు వచ్చాయన్నమాట ఇక్కడ. ఈ విధంగా మనకు చేకానుప్రాసంలో ఎన్నో రకాలైనటువంటి ఉదాహరణలను మనం గమనిస్తే మనకు వ్యవహార జీవితంలో కానీ, సినిమాల్లో కానీ, ఇంకా పాటల్లో కానీ, సినిమా పాటల్లో కానీ మనం గమనిస్తే ఇలాంటి చేకానుప్రాస అలంకారాలు ఎన్నో కూడా కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, అనుప్రాస అలంకారంలో 3వది లాటానుప్రాస అలంకారం అని మనం చెప్పుకున్నాం. ఈ లాటానుప్రాస అలంకారంలో హల్లుల జంట, అవ్యవధానము, తాత్పర్య భేదం 3ంటిని గమనిస్తాం. హల్లుల జంట అంటే 2 అక్షరాలు కానీ 3 అక్షరాల హల్లులు ఉంటాయి కదా, ఆ హల్లుల జంట మనకు కనిపిస్తుంది. అవ్యవధానం అంటే వ్యవధానం లేకుండా వెంటనే. తర్వాత తాత్పర్య భేదం, ఇక్కడ అర్థభేదం ఉండదు, తాత్పర్య భేదం అంటే భావంలో, మనం గ్రహించేటటువంటి భావంలో భేదం కనిపిస్తుంది. అది కూడా కొంచెమే, చాలా తక్కువ వ్యత్యాసంతో ఆ భేదం అనేది కనిపిస్తుంది. చూద్దాం. దీని యొక్క నిర్వచనం ఏంటంటే, తాత్పర్య భేదంతో కూడుకున్న హల్లుల జంట అవ్యవధానంగా ప్రయోగించిన ఆ అలంకారంని లాటానుప్రాస అలంకారం అంటారు. అంటే అర్థభేదం లేక తాత్పర్య భేదం కలుగునట్లు ఒక పదము 2 సార్లు ప్రయోగించబడినచో దాన్ని లాటానుప్రాస అలంకారం అని కూడా అంటారు. ఉదాహరణకి, కమలాక్షు నర్చించు కరములు. కమలాక్షుడు, కమలముల వంటి అక్షములు కలవాడు. ఎవరు? శ్రీ మహావిష్ణువు లేదా కృష్ణుడు. ఈ విధంగా అతన్ని అర్చించేటటువంటి, అతన్ని స్మరించుకునేటటువంటి ఆ చేతులు స్మరించుకుంటూ ఆ మొక్కేటప్పుడు ఆ ప్రయోగించే కరములు అంటే చేతులు. 2వసారి కరములన్నా చేతులే, మొదటిసారి కరములన్నా చేతులే. కానీ మొదటిసారి కరములు అవి సామాన్యమైన చేతులు, 2వసారి ఉపయోగించిన కరములు ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి చేతులు. ఆ భగవంతుడి కోసం అర్పించేటటువంటి ఆ చేతులు ఎంతో ఉన్నతమైన చేతులు. కొంచెం వ్యత్యాసంతో ఇక్కడ మనకు భావంలో తేడా కనిపిస్తుంది తప్ప అర్థంలో తేడా కనిపించదు. చూడండి, కరములు అని 2 సార్లు వెంటనే ప్రయోగించారు ఈ హల్లుల జంట. తర్వాత తాత్పర్యంలో అంటే మనం గ్రహించేటటువంటి ఆ భావంలో తేడా ఉంది. శ్రీనాథు వర్ణించు జివ్వ అంటే ఏంటి అర్థం? నాలుక. ఆ శ్రీనాథుడు వర్ణించినటువంటి ఆ కావ్యాలు కానీ, ఏవైనా ఉంటాయి కదా, ఆ గ్రంథాలు కానీ, అవి చదువుతున్నప్పుడు ఆ జివ్వనే జివ్వ అంటే ఆ నాలుకే నాలుక. నిజంగా చదువుతుంటే అంత బాగా ఉంటాయి ఆయన చెప్పినటువంటి కావ్యాలు, ఆయన వర్ణించినటువంటి ఆ వర్ణన చెప్పడం చాలా కష్టం. అంటే జివ్వ, నాలుక, మొదటిసారి ప్రయోగించిన నాలుక సామాన్యమైన నాలుక, 2వసారి ప్రయోగించిన నాలుక శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి నాలుక అని మనం భావం తీసుకోవాలి. కానీ జిహ్వ అంటే 2 రకాలైనటువంటి అర్థాల్లో సమానమైనటువంటి ప్రాధాన్యత ఉందన్నమాట. అయితే ఇది ఆంధ్ర మహాభాగవతంలో ప్రహ్లాద చరిత్రలో బమ్మెర పోతన గారు చెప్పారు. ఎవరు చెప్పారు? ఇది బమ్మెర పోతన. మానవత్వము కలిగిన మనిషి. ఇవాళ రేపు మానవత్వం అనేది లేకుండా పోతుంది. ఒకరి పట్ల ఒకరికి పరస్పరం మానవత్వం లేకుండా పోతుంది. ఒకవేళ ఆ మానవత్వం కలిగి ఉంటే మాత్రం అలాంటి మనిషిని నిజంగా మనిషి అంటారు. అంటే మనిషి అని 2 సార్లు వెంటనే ఇక్కడ ప్రయోగించడం జరిగింది. మొదటిసారి ప్రయోగించిన మనిషి సామాన్యమైనటువంటి మనిషి, 2వసారి ప్రయోగించిన మనిషి ఉన్నతమైనటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి అని అర్థం. కాబట్టి ఇక్కడ 2 రకాలైనటువంటి
తాత్పర్యంలో భేదం కనిపిస్తుంది. మనం గ్రహిస్తే ఆ భావాన్ని మనము సూక్ష్మంగా గ్రహిస్తే తేడా కొంచెం కనిపిస్తుంది అన్నమాట. ఇది లాటానుప్రాసానికి ఉదాహరణ. లాటానుప్రాసం గమనించారు కదా, హల్లులు వెంట వెంటనే వస్తాయి, అర్థభేదం ఉండదు, తాత్పర్య భేదం ఉంటుంది. ఇక్కడ చూడండి, అనుప్రాస అలంకారంలో 4వది అంత్యానుప్రాస అలంకారం. వాక్యాల చివర ఒకే విధమైన అక్షరం వచ్చినట్లు ప్రయోగించిన అలంకారం అంత్యానుప్రాస అలంకారం అంటారు. అంటే ఒక పదము వాక్యాంతంన అది మాటి మాటికి వస్తుందన్నమాట. ఒకే పదం, అది వాక్యాంతం కావచ్చు, పదముల అంతంలో కావచ్చు, తర్వాత పాదం అంతంలో కావచ్చు. అంతం అంటే చివరన అదే అక్షరము మళ్ళీ వస్తుందన్నమాట, ఆవృత్తి అవుతుంది. కాబట్టి ఇది అంత్యానుప్రాస అలంకారం కిందకి తీసుకున్నాం. ఉదాహరణలు చూద్దాం. ఏ రాపిడి లేకుండా వజ్రం ఎలా మెరుస్తుంది, ఏ అలజడి లేకుండా సంద్రం ఎలా నిలుస్తుంది. ఇది ప్రపంచ పదుల్లో సి నారాయణ రెడ్డి గారు చెప్పారు. ఏ రాపిడి లేకుండా వజ్రం ఎలా మెరుస్తుంది, నిలుస్తుంది. ఏ అలజడి లేకుండా సంద్రం ఎలా నిలుస్తుంది, స్తుంది అని మనకు ఈ 2 పాదాలలో చివరన వచ్చాయన్నమాట. చివరన అలాంటి అక్షరాలే ఒక అక్షరం కావచ్చు, అది 2 అక్షరాలు కావచ్చు, 3 అక్షరాలు కావచ్చు, ఇక్కడ వాక్యం చివర వచ్చాయన్నమాట. కాబట్టి ఈ విధంగా వచ్చేటటువంటి అక్షరాలు, చివరన వచ్చేటటువంటి అక్షరాలకు ఉదాహరణ అంత్యానుప్రాస అలంకారం కిందికి వస్తాయి. రాబోయి నేస్తం, విడవబోయి చాదస్తం అని అంటారు కొంతమంది. నేస్తం ఏదో మాట పెరిగి భేదాభిప్రాయాలు వచ్చి వాళ్ళు చాదస్తంగా ప్రవర్తిస్తుంటారు కొంతమంది స్నేహితులు. అలాంటి సమయంలో ఇలాంటివి ప్రయోగిస్తారు. రాబోయి నేస్తం, విడవబోయి చాదస్తం. ఇంకా చాదస్తం చాలులే, ఇంకా రా అన్న దగ్గరికి అని అంటారు. ఆ విధంగా మనము ప్రయోగిస్తూ ఉంటాం. రాజ్యాలను ఏలినారు వేల రాజులు, చివరికి ఎవరు ఉంచారు కులసతికి గాజులు. రాజ్యాలను ఏలినారు వేల రాజులు గాజులు అని వచ్చాయి. ఇక్కడ చూడండి, జులు అని చివరన వచ్చాయి. అంటే మొదటి వాక్యంలో, 2వ వాక్యంలో కూడా రాజులు గాజులు అని వచ్చాయి, గమనించండి. అట్లా వచ్చింది కాబట్టి, అంత్యంలో చివరలో వచ్చింది కాబట్టి ఇది అంత్యానుప్రాస అలంకారం అంటారు. ఇక్కడ చూడండి, శ్రీశ్రీ ఒక కవిత చెప్పారు, అది వినండి. అగ్గిపుల్ల కుక్కపిల్ల సబ్బు బిల్ల కాదేది కవిత కనర్హం, అవునవును శిల్పమనర్గం. అయితే ఇక్కడ ఏమని, అగ్గిపుల్ల లా, కుక్కపిల్ల లా, సబ్బు బిల్ల లా, ఈ విధంగా లా అని చివరన వచ్చాయి. చూడండి, ఈ విధంగా వచ్చాయి కాబట్టి చివరన ఇది అంత్యానుప్రాస అలంకారం. కాదేది కవిత కనర్హం, అవునవును శిల్పం అనర్గం. 0 వచ్చింది చివరన, ఏమొచ్చింది, బిందు వచ్చిందనమాట. కాబట్టి ఈ విధంగా వస్తే అంత్యానుప్రాస అలంకారం అంటారు. ఇది చూడండి, పొలాలనన్నీ హలాల దున్ని ఇలాతలంలో హేమం పిండగా, జగానికంతా సౌఖ్యం నిండగా, విరామ మెరగక పరిశ్రమించే బలం దరిత్రికి బలి కావించే. చూడండి, పొలాలనన్నీ హలాల దున్ని నీ అని వచ్చింది. తర్వాత ఇలాతలంలో హేమం పిండగా, గా అనే అక్షరాలు చూడండి చివరన వచ్చాయి. జగానికంతా సౌఖ్యము నిండగా, జగానికంతా సౌఖ్యం నిండగా గా అని వచ్చిందనమాట. తర్వాత విరామ మెరగక పరిశ్రమించే బలం దరిత్రికి బలి కావించే, చే చివరన అంత్యంలో ఏమొచ్చాయి అక్షరాలు, చే అని వచ్చాయి. ఈ విధంగా అంత్యానుప్రాస అలంకారానికి మనము ఎన్నో రకాలైనటువంటి ఉదాహరణలు గమనించవచ్చు. తర్వాత శబ్దాలంకారాలు మనం 3 రకాలని చెప్పుకున్నాగా, అనుప్రాస అలంకారం, యమకాలంకారం, ముక్తపదగ్రస్తం. అనుప్రాస అలంకారంలో మళ్ళీ 4 చెప్పుకున్నాం, ఆ 4 అయిపోయినాయి. ఇప్పుడు యమకాలంకారం గురించి చూద్దాం. హల్లుల జంట, వ్యవధానం, అర్ధభేదం. ఇందులో ఏం కనిపిస్తాయి, హల్లుల జంట అంటే 2 కానీ 3 కానీ అట్లా హల్లుల జంట కనిపిస్తుంది. వ్యవధానం ఉంటుంది ఇందులో, అంటే విరామం ఉంటుంది, గ్యాప్ అంటారు దాన్ని, విరామము ఉంటుందన్నమాట. తర్వాత అర్ధభేదం ఉంటుంది.
ఏముంటుంది? అర్ధభేదం ఉంటుంది. అర్ధభేదంతో కూడుకున్న హల్లుల జంట వ్యవధానంగా ప్రయోగించిన అలంకారాన్ని యమకాలంకారం అంటారు. ఇంకేమంటారు? అర్ధభేదం గల అక్షరముల సమూహం మరల ప్రయోగించిన దాన్ని కూడా యమకం అని కూడా అంటారు. ఉదాహరణకు కోడితో పకోడి చేయవచ్చు. కోడి అనేటటువంటి హల్లుల జంట వచ్చింది. తర్వాత మళ్ళీ వ్యవధానంతో పకోడి, పకోడిలోని కోడి, కోడితో అనే దాంట్లో ఈ రెండు కోడి అని వెంటనే రాలేదు. ఈ హల్లుల జంట వెంటనే రాలేదు, వ్యవధానంతో వచ్చాయి. మళ్ళీ ఇక్కడ అర్ధభేదం ఉంది. కోడి అంటే అదొక జీవి, పకోడి అంటే అదొక తినే పదార్థం. ఇట్లా వేరు అర్థాలు కలిగినటువంటి రెండు హల్లుల జంట వ్యవధానంతో వచ్చిందనమాట. కోడితో పకోడి చేయవచ్చు. ఇంకా పురమునందు అంతఃపురం కలదు. పురము అంటే రాజుల కాలంలో పురము అనేవారు, పెద్ద నగరం లాంటిదన్నమాట అది. పురమునందు అంతఃపురము గలదు. అంతఃపురము రాజులు నివసించేటటువంటి ఆ నివాసాన్ని ఏమంటారు? అంతఃపురము అంటారు. పురము అంటే నగరము, అంతఃపురము అంటే రాజు నివాసము అన్నమాట. ఈ విధంగా రెండు రకాలైనటువంటి హల్లుల జంట పురము ఈ రెండు అర్ధభేదంతో ఉన్నాయన్నమాట. వ్యవధానంతో ఉన్నాయి, అర్ధభేదంతో ఉన్నాయి. మీరు గమనించేది ఏంటంటే ముఖ్యంగా అర్ధభేదం ఉందా వ్యవధానం ఉందా గమనించండి. హారిక నీకు జోహారిక. హారిక అంటే ఒక అమ్మాయి పేరు. నీకు జోహారిక అంటే బలా అని ఇక్కడ ప్రశంసిస్తున్నట్లు అన్నమాట. హారిక అని రెండు రకాలైనటువంటి అర్థాలతోటి ఒకే హల్లుల జంట వ్యవధానంతో వచ్చిందనమాట. విందు అరవిందు ఇంటిలో. ఎవరింట్లో అంట? అరవిందు అనేటటువంటి ఒక అబ్బాయి ఇంట్లో ఏముందట? విందు ఉందట. విందు అరవిందు ఇంటిలో. చూసారా, ఇక్కడ మనము వ్యవధానంతో హల్లుల జంట అర్ధభేదంతో వచ్చాయన్నమాట. ఇలాంటివి ఎన్నో కూడా మనము పాటల్లో కానీ వ్యవహారిక జీవితంలో కానీ గమనిస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, మనము శివుడి కోసం ఒక పాట పాడుతూ ఉంటాం కదా, ఆ పాటలో కూడా మనము ఈ యొక్క యమకాలంకారాన్ని గమనించవచ్చు. మారేడు నీవని ఏరేరితేనా మారేడు దళములని పూజకు. మారేడు అంటే మా రాజు అని అర్థం. ఇక్కడ అర్థము నీవు మా రాజు అని నీ కోసం ఏరేరి తీసుకురానా. ఏం తీసుకురావాలట? మారేడు దళము అంటే ఏంటి? పత్రములు, ఆకులు అని. ఆ మారేడు ఆకులు తీసుకురానా. శివుడికి ఇష్టమైనటువంటిది ఏంటిదంటే మారేడు ఆకులు. కాబట్టి మారేడు ఆకులను నీ పూజ కోసం తీసుకురానా అని చెప్పి ఇక్కడ ఒక భక్తుడు పాడాడనమాట. ఇక్కడ మారేడు అని రెండు కూడా అర్థాలు వేరే అర్థాలు. మారేడు అంటే మహారాజు, మారేడు దళములు అనేది ఒక అర్థం. కాబట్టి ఇక్కడ అర్ధభేదంతో వ్యవధానముతో తర్వాత మనకి ఏం కనిపిస్తుంది? ఇక్కడ అర్ధభేదం ఉంది, హల్లుల జంట మారేడు అని హల్లుల జంట ఉంది. తర్వాత మనకు ఈ యొక్క అర్ధభేదం కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఓ హారిక నీకు జోహారిక. ఇంతకుముందు కూడా చెప్పాను ఇది. కుండెడు పాలు నేలపాలు అయిపోయాయి. కుండెడు పాలు నేలపాలు అయిపోయాయి. కుండెడు అంటే ఒక కుంచెడు పాలు అని అర్థం అన్నమాట. నేలపాలు అంటే నేల మీద పడిపోయాయి అనే అర్థంలో మనము ఉపయోగిస్తాము. అంటే పాలు అనే హల్లుల జంట వ్యవధానంతో అర్ధభేదంతో మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా యమకాలంకారానికి ఉదాహరణ గమనించినట్లయితే, లేమా ధనుజుల గెలవగా లేమా నీవేల కడతి లేచితి విటురా. మేము లేమా ధనుజుల గెలవగా లేమా, మేము ధనుజులను గెలుస్తాం, తప్పకుండా గెలవగలుగుతాము అనే అర్థంలో చెప్పుకుంటాం మనం.
తర్వాత ప్రతి వారికి ఓ ప్రతి ఉచితంగా ఇస్తాం. ప్రతి వారికి అంటే ప్రతి వ్యక్తికి కూడా ఓ ప్రతి అంటే ప్రతి ఒక్క ఒక జిరాక్స్ కాపీ కానీ ఒక ప్రతి కానీ ఉచితంగా ఇస్తాం అనేటటువంటి సందర్భంలో ఈ యొక్క వాక్యాన్ని ప్రయోగిస్తాం అన్నమాట. ఇది యమక అలంకారానికి ఉదాహరణలు. ఇక్కడ చూడండి, కలవరించిన క్షణములోనే కలవరించే అనే ఉదాహరణ గమనించండి. యమక అలంకారానికి ఉదాహరణ ఇది. కలవరించిన క్షణములోనే కలవరించే. కలవరించడం అంటే ఏదైనా మనము కలలో కలవరిస్తూ ఉంటాం. ఆ ఒక వ్యక్తి గురించి కానీ ఒక వస్తువు గురించి కానీ కలవరిస్తాం. కలవరించిన ఆ క్షణంలోనే కలవరించే. ఇక్కడ మీరు గమనించండి, కలవరించే. ఆ కళ వరించింది మనల్ని అంటే తప్పకుండా అది జరిగింది అనే అర్థంలో ఉపయోగిస్తాం. కలవరించే రెండు హల్లుల జంట వేరే వేరే అర్థాన్ని ఇక్కడ స్ఫురింపజేస్తున్నాయి. కలవరించడము, పైన కలవరించడము అంటేనేమో మనము అది ఒక వ్యక్తిని కానీ ఒక వస్తువుని కానీ కలవరిస్తాం. కలవరించిన ఆ క్షణంలోనే అది ఆ కళ వరించింది అంటే ప్రత్యక్షమైంది అని అర్థం అన్నమాట. అలాంటి సందర్భంలో మనము ఈ యొక్క ఉదాహరణని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, ముక్తపదగ్రస్తం. శబ్దాలంకారాల్లో మూడవది ముక్తపదగ్రస్తం. ముక్తము అంటే వదిలివేసిన పదము అని అర్థం. గ్రస్తం అంటే గ్రహించడము. వదిలినటువంటి పదాన్ని మరలా గ్రహిస్తే దాన్ని ముక్తపదగ్రస్తం అంటారు. దీనికి నిర్వచనము, వాక్యం చివరన వదిలివేసిన పదాన్ని తర్వాత వాక్యంలో గ్రహించి చెప్తే అది ఏమలంకారం? ముక్తపదగ్రస్తం అన్నమాట. పాదాంతంన కానీ వాక్యాంతంన కానీ విడిచిన పదభాగములను అవ్యవధానంగా మరల ప్రయోగించబడినచో అది మనకు ముక్త పదగ్రస్తము అవుతుందన్నమాట. అది పాదాంతంలో కావచ్చు, వాక్యమంతంలో కావచ్చు, లేదంటే వాక్యం చివరన మనం అది వదిలిపెట్టినటువంటి ఆ యొక్క పదాన్ని మరల రెండవ పాదం మొదట గ్రహిస్తే అది ముక్త పదగ్రస్తము అవుతుంది. ఉదాహరణకు చూడండి, ఇక్కడ 1000 నదులు వెలుగు గల హంస నడకల చిలుక పలుకుల పాప నవ్వుల మూట. 1000 నదుల వెలుగు, ఈ యొక్క పాదంలో వెలుగు అనేది చివరన వచ్చింది. అదే వెలుగు అనే పదాన్ని రెండో పాదం మొదట గ్రహించాం చూడండి, వెలుగు గల హంస. ఆ హంసను మళ్ళీ గ్రహించి హంస నడకల చిలుక, ఆ చిలుకను మళ్ళీ గ్రహించి చిలుక పలుకుల పాప, ఆ పాపను మళ్ళీ పాప అనే పదాన్ని మళ్ళీ గ్రహించి పాప నవ్వుల మూట అని ప్రయోగించామన్నమాట. ఏదైతే వదిలిపెట్టామో దాన్ని గ్రహించాము. తర్వాత రెండవ ఉదాహరణ చూడండి, అల్లంత గట్టు మీద చెట్టు మీద పిట్ట కట్టే గూడు. దీంట్లో గట్టు, చెట్టు, పిట్ట, గూడు వీటిని మనం మళ్ళీ గ్రహించామన్నమాట. అల్లంతా గట్టు మీద చెట్టు మీద పిట్ట కట్టే గూడు అని మనము ఇక్కడ ప్రయోగించినాం. అయితే ఈ యొక్క ప్రయోగాలను గమనిస్తే మనకు ముక్తపదగ్రస్తము చాలా సులభంగా అర్థమవుతుంది. మూడో ఉదాహరణ చూడండి, చుట్టూరా కంపలో పెంకులో శంఖంలో తీర్థం తాగితే మోక్షం. ఆ సందర్భంలో మనం ఈ యొక్క ఉదాహరణని ఉపయోగిస్తామన్నమాట. కంప, పెంకు, శంఖం అనే యొక్క పదాలను మరల గ్రహించాము. ఈ విధంగా గ్రహించి చెప్పినటువంటి పదాలను ముక్త పదగ్రస్తం అని అంటారు. ఈ ఉదాహరణ చూడండి, ఈ ఉదాహరణలో మనం ఇదొక పద్యము. 2 పాదాలు, మనకు 4 పాదాలు ఉన్నాయి కానీ ఇక్కడ 2 పాదాలు మీకు ఉదాహరణలో చూపిస్తున్నాను. సుదతి నూతన మదనాగ తురంగ పూర్ణ మణిమయ సదన. మదన అనే పదాలు చూడండి. మదన అనేటటువంటి మొదటి పాదం చివరన వదిలినటువంటి ఆ పదాన్ని మరలా రెండవ పాదం మొదట గ్రహించడం జరిగిందనమాట. మదన. ఈ పూర్తి పద్యం, సుదతి నూతన మదనాగ తురంగ పూర్ణ మణిమయ సదన.
సదనామయ గజ రదన రదనాగేంద్ర నిభకీర్తి రస నరసింహ అనే నరసింహ శతకంలో చెప్పడం జరిగింది. మదన, సదన, రదన అనేటటువంటి ఈ పదాలను మరలా గ్రహించడం జరిగిందనమాట. ఇది ముక్త పదగ్రస్తానికి ఉదాహరణలు. మొత్తం శబ్దాలంకారాల్లో ఎన్ని ఉన్నాయి? మొత్తం మూడు రకాలు. చాలామంది 6 రకాలు అనుకుంటారు, కానీ 3 రకాలే. అనుప్రాస అలంకారం, అనుప్రాస అలంకారంలో మళ్ళీ 4 ఉంటాయి. ఆ 4 తర్వాత యమకానుప్రాస అలంకారం, ముక్త పదగ్రస్తం. ఈ విధంగా 3 రకాల అలంకారాలు చెప్పుకుంటాం. అంటే ఆ అనుప్రాస అలంకారంలోని 4 అలంకారాలు, ఇవి 2 కలిపితే 6 అవుతాయి. ఆ విధంగా కొంతమంది 6 అలంకారాలని చెప్తారు. అలంకారాలు అర్థమైనాయని నేను అనుకుంటున్నాను. మీకు అర్థమైందా? శబ్దాలంకారాలు మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి సంక్షిప్తంగా. శబ్దాలంకారాలు 3 రకాలు: అనుప్రాస అలంకారం, యమకాలంకారం, ముక్త పదగ్రస్తం. అనుప్రాస అలంకారంలో మళ్ళీ 4 ఉంటాయన్నమాట: వృత్యనుప్రాసం, చేకానుప్రాసం, లాటానుప్రాసం, అంత్యానుప్రాసం. అయితే చేకానుప్రాసానికి లాటానుప్రాసానికి తేడాను చూడండి. చేకానుప్రాసంలో అర్ధభేదం ఉంటుంది, కానీ లాటానుప్రాసంలో తాత్పర్య భేదం మాత్రమే ఉంటుంది. చేకానుప్రాసానికి లాటానుప్రాసానికి కొద్దిగానే తేడా ఉంది చూడండి. అందులో అవ్యవధానంతో వస్తాయి, ఇందులో కూడా అవ్యవధానంతోనే వస్తాయి. లాటానుప్రాసంలో, చేకానుప్రాసంలో 2 హల్లుల జంట, 2 కానీ 3 కానీ హల్లుల జంట వెంటనే వస్తాయన్నమాట. వెంటనే వస్తాయి. అర్ధభేదము ఉంటుంది, తాత్పర్య భేదము ఉంటుంది. అందులోనేమో చేకానుప్రాసంలో అర్ధభేదం ఉంటుంది, లాటానుప్రాసంలో తాత్పర్య భేదం అంటే భావంలో తేడా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఆవృతం అవుతే దాన్ని ఏమంటారు? చేకానుప్రాసం, లాటానుప్రాసం అంటారు. ఇట్లా శబ్దాలంకారాలు మీకు చెప్పాను, ఉదాహరణల పూర్వకంగా చెప్పాను. తర్వాత అలంకారాలు, అర్ధాలంకారాల గురించి వివరిస్తాను. శబ్దాలంకారాలు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేసి కూడా కనుక్కోవచ్చు. ధన్యవాదాలు.